ఇదండి స్మార్ట్ లైఫ్ అనే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇది మనం ఆన్ చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో వాయిస్ ప్రో ఉంటుందండి. ఇదేనండి రోబోటిక్. మనం దీన్ని గనక ఆన్ చేసుకున్నామంటే చూపిస్తుంది. ఇది ఫస్ట్ మనం కొనుక్కున్న వెంటనే దీన్ని మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం వెళ్ళి రూమ్స్ అన్ని డిటెక్ట్ చేసుకుని ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ ఇస్తుందండి. మనకి ఇక్కడ ఆటో పెట్టుకున్నామంటే అది ఆటోమేటిక్గా వెళ్ళి క్లీన్ చేసుకుంది. ఇది ఉందనుకోండి, మన మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ వచ్చేసి మనం ఏ రూమ్లో ఇక్కడ ప్రెస్ చేసి యారో మార్క్ ఉంటుంది. ఈ మొత్తం ఏరియాలో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసి పెడితే అక్కడ వెళ్ళి ఓన్లీ క్లీన్ చేసేస్తుంది. అక్కడ వెళ్ళి క్లీన్ చేస్తుంది. ఏ ఏరియా కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒకే ప్లేస్లో అన్నం తిన్నాక అక్కడ మెతుకులు ఉండి అదొక్కటి క్లీన్ చేసుకోవాలనుకోండి, ఆ ఏరియా సెలెక్ట్ చేసుకున్నామంటే అక్కడ పెడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉందన్నమాట. ఇది ఛార్జింగ్ పాయింట్. దానికి మొత్తం అయిపోగానే ఆటోమేటిక్గా వెళ్ళి అదే చార్జ్ చేసేసుకుంటుంది. అన్ని వాయిస్ కమాండ్ ఉంటాయండి. పిల్లలు ఎవరన్నా ఉంటే వెంటనే అది మా మనవడు వాళ్ళు ఉన్నారంటే మధ్యలో చేస్తుంటే ఎత్తేస్తారు దాన్ని. అది మాట్లాడుతూ ఉంటుంది కదా ఏదో ఒకటి స్పీచ్. వాళ్ళు కూడా వెళ్ళి పైకి ఎత్తగానే ప్లీజ్ పుట్ మీ డౌన్ అంటుంది. దాని మీద ఏమన్నా పెట్టగానే ఆ వస్తువు తీసేయమని చెప్తుంది. దానికి ఏదన్నా అడ్డొచ్చేది ఆగిపోయిందంటే చెప్తుంది. ఫిల్టర్లో మొత్తం డస్ట్ ఫిల్అప్ అయిపోతే ఆగిపోతుంది. ఇలా ఏది అడ్డొచ్చినా అది మనకి వాయిస్ కమాండ్ ద్వారా చెప్తుంది. మనం అన్ని యాప్ ద్వారా కూడా దీంతో ద్వారా చేసుకోవచ్చు. మాన్యువల్ గా కూడా ఉంటుందండి. మీకు ఒకవేళ ఇదంతా ఎవరి ఫోన్ అందుబాటులో లేదంటే మాన్యువల్ గా కూడా మీరు మొత్తం చేసుకోవచ్చు. నీట్ గా క్లీన్ అయితే 100% అవుతుందండి. చాలా యూస్ఫుల్ ఇది. వస్తువులు కింద ఏది పెట్టకపోతే మాత్రం ఫ్లోర్ అంతా అద్దంలా క్లీన్ చేస్తుంది. పైన పోర్షన్స్ అంటే ఇంకా ఏవి క్లీన్ చేయలేదండి. ఇదివరకు నా దగ్గర మామూలుది ఉండేది. అందులో బోల్డ్ అన్ని బ్రష్లు ఏది చేసుకోవాలంటే ఆ బ్రష్ పెట్టుకొని బట్ మాన్యువల్ గా చేత్తో మనమే చేసుకోవాల్సి వచ్చేది. ఇది అలా కాదు, మొత్తం త్రూ యాప్ ద్వారానే చేసుకోవచ్చు అనమాట. బయటికి వచ్చేస్తుంది. ఇందులో డస్ట్ వాటర్ మీకు చూపించాను కదా, ఇవి పోసుకొని ఆన్ చేసుకోవాలి. Turning on. The 2-in-1 dustbin with water tank has been removed. Please clean the dustbin and filter. Correct. Starting to charge. Okay. Connected to network successfully. Okay. ఇది ఈ వాటర్ అండి, నార్మల్ వాటర్ పోయకూడదు. పంపు నీళ్ళు ఓన్లీ ఫిల్టర్డ్ వాటర్ లేదా మినరల్ వాటర్ మాత్రమే ఇందులో పోసుకోవాలి. డిటర్జెంట్స్ అవి ఏమీ యూజ్ చేయకూడదు. సూపర్ యూస్ఫుల్ అండి ఇది. కాకపోతే విపరీతమైన వెంట్రుకలు, పెద్ద పెద్ద డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఉంటే మాత్రము ఆలోచించుకోవాలి తీసుకునే ముందు. సింపుల్ ఫ్లోర్ వాటి మాత్రం హైజీన్గా అయితే తప్పకుండా క్లీన్ చేస్తుంది. సిన్సియర్గా కోడి చుట్టూ తిరిగి చేస్తుంది. మనం పరమ్మాయికి అయితే వెనకాలండి చూసి చేస్తుందా లేదా, మనం చేయకపోతే ఫాస్ట్ చాలా ఇల్లు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అంత టైం వాళ్ళకు ఉండదు స్పెండ్ చేయడానికి పాపం.
Radishes. Pause cleaning. Resume cleaning. ఆర్థరైటిస్ ఇవాళ రేపు అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి కదా. ఆ కార్నర్ కూడా చక్కగా చేస్తుందండి. చిన్న ఇగోండి చుట్టూ తిరిగి ఆ కార్నర్ అంతా కూడా చేస్తుంది. అది చక్కగా డిటెక్ట్ చేసుకుంటుంది, అంతా అసలు ప్రాబ్లమే లేదు. కొంచెము మనము ఇది త్రూ మాన్యువల్ కూడా ఆపరేట్ చేయొచ్చండి. యాప్లో మీకు వద్దు అనుకుంటే అది చక్కగా మాన్యువల్గా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ ఇవాళ రేపు అందరూ ఫోన్స్ యూజ్ చేయని వాళ్ళు అసలు ఎవరున్నారంటే చాలా ఈజీగా చేసేస్తున్నారు అందరూ. పిల్లలకు అప్పచెప్పిన వాళ్లే చేసేస్తారు. ఇలాంటివన్నీ వాళ్ళకి నేర్పించాలి. డిష్ వాషర్ ఒకటి ఇదొకటి వాడుకోవడం వస్తే అన్ని యూస్ఫుల్ లేరండి. స్టార్టింగ్లో వాషింగ్ మెషిన్ వచ్చినప్పుడు అందరూ పోదు, బట్టలు పాడైపోతాయి, అది ఇది అనేవాళ్ళు. ఇవాళ రేపు వాషింగ్ మెషిన్ లేని ఇళ్లే లేవు. ఇలాగే ఇది కూడా ఇన్ ఫ్యూచర్ రాబోయే ఈ గ్యాడ్జెట్స్దే జమానా. చక్కగా యూస్ చేసుకోవడం నేర్చుకుంటే మనకు కూడా కష్టం తగ్గుతుంది, ఇల్లు నీట్గా ఉంటుంది. నాలాగా ఎప్పుడు ఇల్లు నీట్గా ఉండాలని చాదస్తూ ఉందనుకోండి, ఇలాంటి గ్యాడ్జెట్స్ అయితే డెఫినెట్గా చాలా యూజ్ అవుతాయి. మన పని వాళ్ళు అదంతా పెట్టుకున్నా కూడా ఈ లోపలంతా చేయరు. మనం ఉంటే ఒకలాగా, మనం లేకపోతే ఒకలాగా. వారం కింద పడ్డ చాక్లెట్ కూడా, చాక్లెట్ ర్యాపర్ కూడా అక్కడే ఉంటుంది. మళ్ళీ 1 వీక్ తర్వాత క్లీన్ చేసినా కూడా చక్కగా మంచం కిందంతా కూడా క్లీన్ చేస్తుంది. ఈ లోపల ఏరియా అంతా కూడా నీట్గా చేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ అంతా చేసింది, అద్దంలా ఉంది. చేయమని ఓపెన్ కూడా చేసి ఇచ్చింది. ఈ ఫిల్టర్స్ అంతా క్లీన్ చేసి మళ్ళీ పెడితేనే తిరుగుతుంది అనమాట. ఇందులో గనక జుట్టు అదంతా ఇరుక్కుపోయి ఉంటే గనక మళ్ళీ మనకి క్లీన్ చేయదండి. ఇదంతా క్లీన్ చేసి పెట్టాలి. ఇదిగోండి ఇక్కడంతా ఇరుక్కుపోతే, అంటే హెవీగా ఉన్న వాటివైతే క్లీన్ చేయదండి. డీప్ మరకలు, ఇంకా భయంకరమైన ఎండిపోయిన మరకలు అయితే చేయదు. కానీ రెగ్యులర్ వేర్కి మాత్రం సూపర్ యూస్ఫుల్ అండి ఇది. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకుని ఈ ఫిల్టర్లో సన్న డస్ట్ అది పట్టుకుంటుందండి. అదేమీ లేకుండా చూసుకుని మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి. అండ్ వాటర్ ఫిల్ ఉందా లేదా చూసుకోవాలి. చెప్పాను కదండి, ఇందులో ఓన్లీ ఈ వాటర్ మాత్రమే పోసుకోవాలి, మినరల్ ఫిల్టర్డ్ వాటర్ మాత్రమే పోసుకోవాలి. డిటర్జెంట్స్ అవి ఏమీ అక్కర్లేదు. ఇక్కడ ప్రెస్ చేసి తీయాలండి. ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ చేస్తే ప్రెస్ అయిపోతుంది. ఇది ఇందులో ఫిక్స్ అయిపోతుంది. దీన్ని మనం పెట్టేసుకుంటే వాష్కి రెడీ. సో రెడీ. నేను ఇప్పుడు ఈ ఫోన్లోనే ఉంది కాబట్టి కమాండ్ ఇస్తే మనం మొత్తం టోటల్ ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తాం. Starting to charge.